మీరే మా తండ్రి ఈ యొక్క అగ్ని కంచె వేయండి, ఈ ప్రదేశం అంతా ఈ కాపుదల భద్రతపరచండి, ప్రతి ఒక్క ఆత్మ రూపంగా నడిపించండి, ప్రతి ఒక్కరి మీద అభిషేకం ఉంచమని, ఆత్మానుసారంగా నడిపించమని, మేము ఆత్మానుసారంగా నడవాలి ప్రభువా. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవం కనుక ఆత్మకు సంబంధించిన వర్తమానము మా ఉదయంలో స్వరింప చేయమని ఇప్పుడు వృద్ధా దినమందు ఏసయ్యా మీ పాద దాసులని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామాన్ని బట్టి స్తోత్రములు. అందరికీ వందనాలమ్మా. అందరూ బాగున్నారా? బ్రదర్స్ సిస్టర్స్ అంతా బాగున్నారా? అందరూ బాగుండాలి, మనలో యేసు నిలవాలి, యేసుతో మనం ఉండాలి. ఎందుకంటే లోక స్నేహం అనేది కొద్ది వరకే, కానీ దేవుడితో స్నేహము తరతరములు ఉండేది. కాబట్టి భక్తులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మరి ప్రభుని ప్రవచించారు. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలోకి వచ్చాక మరి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ప్రవచనాలను చెప్పారు. ప్రవచించిన వారిలో మీకా గారు ప్రభు గురించి ప్రవచించిన చిన్న ప్రవక్తగా చెప్పుకోవచ్చు. తర్వాత యెషయా గారు పెద్ద ప్రవక్త. ఇద్దరు ప్రవక్తలు కూడా మరి ప్రభు గురించి ప్రవచించారు ముందుగా. మరి యెషయా భక్తుడైతే 700 సంవత్సరాల కాలం జరిగే ముందుగానే ప్రవచించారు. అంటే 700 సంవత్సరాల ముందుగానే రాసి ముగించాడు. అంటే చూడండి, అంటే దేవుడితో ఆయనకు ఉన్నటువంటి బలమైన సంబంధం అలాంటిది. మరి మనం కూడా అంతే. ఈ వారంలో దైవజనుడు ఇచ్చిన వర్తమానము మన హృదయంలో ఫలించాలి. వారం నుంచి వారం దాకా ఆ వాక్యాన్ని మన హృదయంలో నెమర వేసుకోవాలి. వాక్యం అనేది మన ఆత్మీయ ఆహారం. శరీరానికి ప్రతి సండే కాగానే స్పెషల్గా ఏదో ఒకరిని తెచ్చుకుంటాం, చికెనో మటనో కావాలని, ఫిష్ కావాలని. ఎందుకని? వారమంతా మనము కష్టపడతాం కాబట్టి మళ్ళీ వారం దాకా కూడా మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటాం, మంచిదే. కానీ మన ఆత్మీయతలో కూడా దైవజనుడు ఇచ్చిన వర్తమానము తీసివేయడం తప్పదు. ఎందుకంటే కొట్టివేయకూడదు. వాక్యం అనేది మన హృదయంలో ఫలించాలంటే మన ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ వాక్యాన్ని మరలా గుర్తుంచుకొని ప్రార్థన చేస్తూ ఉండాలి. వాక్యం రాసుకుంటూ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ తిరిగి ఆ దైవజనుడు ఏం చెప్పారు, పాస్టర్ గారు ఏం చెప్పారు, పాస్టర్ గారు ఏం చెప్పారని తిరిగి కనీసం మంగళవారం శుక్రవారం అయినా సరే వారానికి 2 రోజులైనా ఆ వాక్యాన్ని మళ్ళీ మనం హృదయంలో ధ్యానం చేసుకుంటున్నప్పుడు మన ఆత్మీయ స్థితితో పాటు మనకున్న అనారోగ్య బలహీనతలను కూడా దేవుడు విడిపించగలరు. హల్లెలూయా. అందరు మంచిగా వింటున్నారా? అందరూ బాగా వింటున్నారు సిస్టర్స్. కాబట్టి మన ఆత్మీయ స్థితిని, అనారోగ్య బలహీనతలని, ఆత్మీయతను కూడా తీసేయగలరు. ఎందుకంటే ఆత్మతో పాటు శరీరం కూడా సృష్టించింది. శరీరం ఏంటంటే మట్టి చేయదు. ఆత్మ ఎప్పటికీ జీవం కలిగింది, దానికి మరణం అనేది లేదు. కాబట్టి మరి ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్కలాగాను ప్రవచించాడు. కాబట్టి ఈరోజు ఒక్క భక్తుడి గురించి ఒక్క విషయం చెప్తాను. యేసు ప్రభుకి ఉన్నటువంటి సృష్టికర్తకు బలమైన నామాలు 5 నామాలు ఉన్నాయి. 5 నామాలను మనం వివరించుకోలేం, కానీ ఒక్క నామాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఆశ్చర్యకరుడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరి యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదివే వాళ్ళని చదవచ్చండి, దయచేసి నాకు సహకరించండి. 5వ అధ్యాయము 9వ వచనం. ఆయన పరిశోధింపజాలని మహత్కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఓకే, ప్రభు నామాన్ని బట్టి స్తోత్రం. అందరం హల్లెలూయా చెప్తాం. అసలు హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామాన్ని బట్టి స్తోత్రములు. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలు చేయువాడు. ఆయన ఎలాంటి వాడట? ఆయన పరిశోధింపజాలని. అవును, మనం పరిశోధింపలేము. ఒక శాస్త్రం కూడా పరిశోధన కాదు. శాస్త్రులు, జ్ఞానులు పరిశోధించారు. పారసీక దేశపు జ్ఞానులు ఏం చేశారంటే ఆ రోజుల్లో వాళ్ళు ఎంతో జ్ఞానం కలిగి చాలా విచారించిన తర్వాత తెలిసింది ఆ నక్షత్రము తేజు నక్షత్రం చాలా వెలుగుతూ ఉంది. అంతేకాదట, ఆ వెలుగుతున్న నక్షత్రము ఉదయకాలంలో వెలుగు కంటే బాగా మరి ఎట్లంటే లైట్స్, ఎన్ని 100 లైట్స్, ట్యూబ్ లైట్స్ వెళ్తే ఎంత మహత్కారమైన కాంతి ఉందో ఆ కాంతిగా వెలుగుతుంది. చీకట్లో మధ్య సాయంత్రం రాత్రి పూట ఏం వెలుగుతుందట? ఉదయకాలం కంటే మహా వెలుగు వచ్చింది. కానీ మరి అది జ్ఞానం కూడా కాకుండా ముందు తెలుసుకుని గొర్రెల కాపరులని. ఎవరు
ఎవరు తెలుసుకున్నారు? గొర్రెల కాపరి అని ఆశ్చర్యకరుడు, నిజంగా ఎవరో జన్మించారు, లోక రక్షకుడు ఎవరో జన్మించారు అనే విషయాన్ని శాస్త్రుడు తెలుసుకున్నారు. ఇక్కడ మామూలుగా ఉన్న వ్యక్తులైనటువంటి మరి గొర్రెల కాపరులు కూడా పాపం వాళ్ళకి జ్ఞానం తక్కువ ఉంటుంది. గొర్రెల కాపర్లు ఏంటంటే గొర్రెలు కాసుకుంటూ వస్తూ పోతూ ఉంటారు. అంతకు మంచి నేను స్కూల్ చెప్పే రోజుల్లో నాకు బాగా గుర్తు. నేను 3 కిలోమీటర్లు నడుచుకోవాల్సి ఉండేది. చేలలో నుంచి వెళ్తూ ఉంటే ఒకరోజు విపరీతం కొత్త స్కూల్లో జాయిన్ అయింది. అప్పుడే వస్తూ ఉన్నప్పుడు వాతావరణం అంతా కూడా బాగా మబ్బు పడితే, నాకు తెలియదు మబ్బు పడితే సంక్రాంతిలో చదువుకు వస్తుంటే నాకు ఒక అతను ఆపన్నాడు, అమ్మగారు టీచర్ అమ్మ మీరు అక్కడ ఆగండి, వర్షం విపరీతంగా వచ్చేటట్టుంది, గాలి దుమ్ముంది అని. నేను అన్నాను, ఎలా తెలుసు అంటే, మేము ఆకాశాన్ని చూసి తెలుస్తామండి అన్నాను. ఏమన్నారు? ఆకాశాన్ని చూడగానే మనకు అర్థమైపోద్దట. ఆకాశం చూస్తే వాతావరణం ఎట్లా ఏ విధంగా ఉంటుంది. అలాంటి జ్ఞానం అనేది చదువు లేనటువంటి, అందుకే దేవుడు బైబిల్లో నుంచి చాలా మందిని జ్ఞానం లేని వారనే పిలిచింది. జ్ఞానం లేని వారు. మరి జబదయి కుమారులైనటువంటి యోహాను యాకోబుని పిలిచారు. వాళ్ళిద్దరూ చదువు లేనప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంటే చేపలు పట్టే జాలరు. ఆనాడు ఎక్కువ చదువుకోకుండా కూడా సంపన్న కుటుంబంలో వారు ఉన్నారు. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో చదువుకోకుండా సంపన్నటువంటి వారిలో మరి జబదయి కుమారుని యాకోబు యోహాను కూడా రండి చేపలు పట్టే జాలరుగా మీరు చేసేవాళ్ళు, మీరు మనుషులు పట్టే జాలరుగా చేస్తా అనగానే వారు వెంటనే ఏం చేశారండి, వారి యొక్క ఆ వ్యాపారాన్ని అక్కడే విడిచిపెట్టారు. చూడండి ఎంత ధన్యత. ఈరోజు పిల్లల్ని పరిచయకి ఇవ్వమంటే చాలా మంది వెనకబడతా ఉంటారు. కానీ మరి ఇక్కడ భక్తులు పరిశోధింపజాలని విషయాలను కూడా మరి తెలుసుకున్నట్టు ఇక్కడ చెప్తున్నారు. అందుకే భక్తులైనటువంటి మరి యోబు గారు అంటారు, యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినాయి. యోబు తన జీవితంలో శరీరకంగా ఉన్న బాధలు, కొంతమందికి శరీరకంలో చాలా బాధలు వస్తున్నాయి, బాగా ముందు శరీరం ఎప్పటికీ ముందు. కారణం ఏంటంటే నువ్వు ఆత్మానుసారంగా బిడ్డగా మారాలని దేవుడి శరీరానికి కొన్ని రకాల బలహీనతలు తీసుకొస్తాను. అంటే ఆత్మను బలపడడానికే, నేనేం భయపెట్టి నేనేమి ప్రాణహాని చేయడానికి. ఎందుకంటే మనకు ముందుగానే చెప్పాడు దేవుడు, మానవుడి ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నచో 80 సంవత్సరాలు, ఇంకా బలం ఉన్నచో 120 సంవత్సరాలని నోవాహు కాలంలోనే దేవుడు బయలుపరిచాడు. అంతకంటే ముందేం కాదు. నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను, తెలంగాణ ప్రాంతం భద్రాచలం దగ్గర ప్రాంతానికి వెళ్ళా. భద్రాచలం వెళ్ళినప్పుడు ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్ళాను. ప్రార్థనకి వెళ్తే వారి కుటుంబం దాదాపు 3 తరాలు చూపించారు నాకు. సరే 3 తరాలు బాగుంది అనుకున్నా. అమ్మగారు మీకు ఒక మాట చెప్పాలి, ఇంకొక తరం ఉందన్నారు. ఫస్ట్ ఎవరు వాళ్ళ అన్న మా నా అమ్మమ్మ వాళ్ళు ఇంకా అమ్ముందని చెప్పారు. అంటే ఎవరో చూస్తే దాదాపు 109 సంవత్సరాలంట ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లో ఇచ్చిన పని ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటారు. నిజంగా ఎంత ధన్యత. ఉన్నారా అలాంటి వారంటే? ఉన్నారు. కానీ ఎందుకు మనము మన ఆయుష్కాలం ఎందుకు తగ్గించుకోవాలంటే కొన్ని రకాల బలహీనతలు వస్తున్నాయి. కారణం ఏంటంటే మనకు బలహీనత రాగానే ఎక్కడికి వెళ్ళాలి? మన ముందు ప్రార్థనా గదే మనకు ఒక హాస్పిటల్గా మారాలి. హల్లెలూయా చెప్తాం అంటాం. హల్లెలూయా. ఎందుకంటే నేను అనుభవించున్నాను కాబట్టి నాకు ఏదైనా ప్రవచించిన పరిస్థితులు వస్తే నాకు వెంటనే అర్థమవుతుంది. ఏమనుకుంటానంటే నా లోపం ఉంది, ఏందో నేను సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభువా, హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినా కూడా గోడ తట్టు కళ్ళెత్తారు. మనం కూడా క్రైస్తవులుగా మన జీవితాల్లో కొన్ని తెలుసుకొని సరి చేసుకుంటూ ఉండాలి. నేను అనుకుంటాను, అవునా ప్రభా నీ కానుకలు తప్పుందా, ఏమైనా తప్పు చేశాను అన్ని ఇవ్వాలి, కరెక్ట్గా ఉండాలి. మనం ఎక్కడో లోపం ఉంది, నా కానుక సరిగా నేను ముట్టలేదా, లేకపోతే నాకు ప్రార్థన సరిగా లేదా, లేకపోతే నేను ఏమైనా తప్పు చేశానా, మాటలో తప్పుందా, క్రియలో తప్పుందా, ఉంటే సరి చేసుకుంటూ ఉండాలి. సరి చేసుకుంటే ఇప్పుడు మీ పిల్లలు తప్పు చేస్తే ఏం చేస్తారు? తల్లిదండ్రులు గద్దిస్తారు. అదేవిధంగా తండ్రి కూడా అంతేనండి. మన తండ్రి పరలోకం అంటున్నా మన తండ్రి కూడా మన పట్ల అలాంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ భక్తులు అంటున్నాడు, యోబు తన జీవిత అనుభవంలో చెప్తున్నాడు. యోబు అనేక రకాల పోరాటాలు, నిందలు, అవమానాలు, స్నేహితుల వల్ల సమస్యలు వచ్చాయి. ఇక నీ ప్రాణం పోతుంది, ఇక నువ్వు ఎందుకు మన మరణం కామని భార్య కూడా చాలా ఇబ్బంది పెట్టింది. ఇబ్బంది పెట్టినప్పుడు అతను ఏం చేశాడంటే, నా తండ్రి మనకు ఒక మనోధైర్యం ఏంటంటే ఆత్మలో ధైర్యం పడ్డాడు. ఎప్పుడైతే ఆత్మలో దేవుడిని గుర్తించాడో శరీరానికి వచ్చినటువంటి ఏ బలహీనతగా ఉండదు. ఉన్నప్పటికీ దేవుడు తీసివేస్తాడని ఒక బలంగా నమ్మాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే మరి ఆశ్చర్యకరమైనటువంటి దేవుడి గురించి యోబుగా చెప్పాడు. నేను ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడిని చూశాను, నాకు తెలుసు, నా జీవితంలో నేను అనుభవిస్తున్నా, దేవుడు రెండంతలుగా ఇస్తాడు నాకనే ఒక బలమైన కార్యం మన పట్ల జరుగుతుందని నమ్మాలి, విశ్వసించాలి. అర్థమైందా? పరిస్థితులు వచ్చినంత మాత్రాలు ఎప్పటికీ ఒకేలా ఉండో ఒక రోజులో కొన్ని పరిస్థితులు చాలా భయంకరంగా ఉండొచ్చు. అందుకే మన యోబు గారు చెప్పాడు. తర్వాత మీకా గారుగా ప్రవచించాడు. మీకా గారు ఏమని ప్రవచించాడో మరి మీకా గ్రంథము 5:2 చూద్దాం. 5:2 మీకా గారు ఏం చెప్పారో దయచేసి చదువుతాం. మీకా గ్రంథము 5:2 700 మీకా బెత్లెహేము
బెత్లెహేమా, ఎఫ్రాతా, ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో యూదావారి కుటుంబములలో స్వల్ప గ్రామమైనను నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవుని నామాన్ని బట్టి మీకా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. బెత్లెహేమా, నువ్వు ఎఫ్రాతా అంటే ఇజ్రాయేల్లో ఉన్నటువంటి పేరు. ఎఫ్రాతా అంటే ఇజ్రాయేల్. యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామము, చిన్న గ్రామం అయినప్పటికీ. చూడండి, ఈరోజు పెద్ద పెద్ద దైవజనులు తయారైన ఎక్కడి నుంచి అంటే చిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళంతా వేదన హృదయాలు నలిగిపోయి దైవజనులు కానీ ఒకప్పుడు కడు బీద స్థితిలో నుంచి వచ్చిన వారే. నేను కూడా మాలో చాలా చిన్న గ్రామం నుంచి వచ్చాను. నేను కూడా చిన్న గ్రామే మాది కూడా, కానీ 120 గ్రామాలు పరిచయం చేశాను. 18 సంవత్సరాల నుంచి నేను 10 సంవత్సరాలు స్కూల్ టీచర్ చేశాను. 10 సంవత్సరాల తర్వాత నుంచి దేవుడికి అప్పగించబడ్డ తర్వాత దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నట్టు నాకు మొట్టమొదటి దర్శనం ఇచ్చిన తర్వాత నుంచి ఎన్నో పోరాటాలు వస్తాయి. ఎందుకు పోరాటాలు వస్తాయంటే మనం దేవుడికి దగ్గర కావడానికే. హల్లెలూయా చెప్తాం. దేవుడికి దగ్గర కావడానికే పోరాటాలు వస్తే భయపడాల్సిన పని లేదు. క్రైస్తవుడు అంటే సైనికుల్లాగా ఉండాలి. సైనికులు అంటే ఒక్కసారి సైనికులు ఉండాలి. ముందుకొని అవి ఇస్తారు, ట్రైనింగ్స్ ఇస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంబటే పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ కాదు. ఏ డిపార్ట్మెంట్ ట్రైనింగ్స్ ఉంటాయి. టీచర్ కావాలన్నా ట్రైనింగ్ కొన్ని రకాలుగా చదవాలి, పాస్ కావాలి. మన జీవితం కూడా అంతే. కొన్ని పాస్ ఫెయిల్ అవుతూ ఉంటాం. ఫెయిల్ అవుతున్నంత మాత్రం చింతపడక్కర్లేదు. ఫెయిల్ అవుతున్నావంటే నువ్వు ఇంకా పాస్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నావని, నువ్వేదో పోరాటంలో ఉన్నావని, పోరాటం మీద జయ జీవితాన్ని ఇవ్వడానికి తండ్రి మనతో ఉన్నాడనే మనోధైర్యం కలిగి ఉండాలి. అందుకే మీకా గారు చెప్తున్నాడు. మీకా చిన్న ప్రవక్తగా మీకా మాట్లాడుతూ ఏం చెప్తాడు? బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండే వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవును. శాశ్వతగా ఎల్లకాలం ఉంటాడని యూదా గోత్రం నుంచి రాబోతున్నాడు. మరి యేసు ప్రభు నిజంగా జన్మం చూసినప్పుడు మరి మరియ గర్భమందు జన్మించిన ప్రభు జన్మ కంటే ముందుగా 4 స్త్రీలను చూపించాడు. అక్కడ రెహబ స్త్రీని చూపించాడు. ఆమె చాలా పాపం. తర్వాత నుంచి మరొక ఇలా 3 స్త్రీల తర్వాత 4 ఆమె మరి మరియమ్మని చూపిస్తున్నాడు మనకి. అంటే పాపంలో నుండే పాపము పరిపక్వత నుంచి మరి మరణాన్ని కంటుందంటుంది. కానీ ఆ పాపం అనేది మరణం నుంచి పరిశుద్ధతను తీసుకొచ్చింది. పాపం అనేది వాళ్ళ నుంచి లేకుండా పరిశుద్ధపరచబడి మరియమ్మ కాడికి వచ్చిన తర్వాత మరి బోయాజు మరి చూసే కదా, బోయాజు కుటుంబంలో నుంచి రూతు కుటుంబంలో నుంచి మరి యాకోబు నుంచి యోసేపు నుంచి ఇలా వంశపారపర్యంగా దేవుడు మన సృష్టికర్త అయినటువంటి దేవుడు జన్మించడం జరిగిందండి. కాబట్టి మన సృష్టికర్త మనం అప్పుడప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదివినా, లేకపోతే మనకు చాలా మంది దైవజనులు యూట్యూబ్ ఛానల్స్లో చాలా వార్తలు వస్తూ ఉంటాయి. వాళ్ళ గురించి కొద్దిసేపు అయినా మనం చూసినప్పుడు నిజంగా మన హృదయాన్ని పని పక్కకు పెట్టాలి. క్రైస్తవులు స్త్రీలుగా చాలా పనులు ఉంటాయి. స్త్రీలకు పురుషులు కానీ ఇంట్లో ఎక్కువ పనుల బాధ్యత ఉంటుంది. కానీ మనం కనీసం 1 గంట సమయాన్నైనా మనం దేవుడి మీద ధ్యాస పెడితే దేవుడు తప్పకుండా నిన్ను దర్శించి కళ్ళ ద్వారా దర్శనం ద్వారా దేవుడు తప్పకుండా మాట్లాడరు. అందుకే మీకా ప్రవక్త చెప్తున్నాడు. ప్రవక్తను కూడా ఆనాడు ఇజ్రాయేల్ తప్పిపోయినప్పుడు దేవుడు ప్రవక్తలను లేపాడు. ఇజ్రాయేల్ అంటే దేవుడికి చాలా ప్రేమ. ఎందుకంటే ఆయన జనాంగం కాబట్టి ఆయన కాపాడుకోవాలని పడిపోతా ఉంటే మళ్ళీ ప్రవక్తలను పంపడం. ప్రవక్తలను పంపేప్పుడు బాగవుతున్నారు, మళ్ళీ తిరిగి అలా సిగ్గిపోతున్నారు. అదే పని. ఇప్పుడు మనం కూడా అంతే. చాలా మంది నేను కూడా ఒకప్పుడు ఇలా కూర్చొని వాక్యం కదా అని దేవుడు వాక్యం చెప్పినప్పుడు బాగా విన్నప్పుడు అనిపిస్తుంది. మళ్ళీ ఇంటికి పోగానే పక్కన పెట్టి మళ్ళీ లోకల్లో ఉండటా ఉంటాం. మళ్ళీ అర్థం కాదు మనకి. కాకపోతే ఒక అంశం ఏంటంటే ఆత్మను పొందాం కాబట్టి ఆత్మను పొందిన నన్ను దేవుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. కాబట్టి ఆత్మానుసారంగా నన్ను దేవుడు వెంబడించి వచ్చాడు. కాబట్టి మీకా భక్తుడు ప్రవచిస్తూ చెప్పాడు. మరి మీకా గారు ఏమంటున్నాడంటే, బెత్లెహేమా నువ్వేం చిన్న గ్రామమైనా నీలో నుండే గొప్ప జనాంగం లేపబోతుంది. గొప్ప జనాంగము దేవుడు లేపబోతున్నాడు. మనం కూడా అంతే. మన పరిసరాల్లో మన ప్రాంతంలో మన చిన్న చూపు చూస్తున్నారా? ఏం భయపడక్కర్లే. కొద్ది రోజులకే నువ్వు గనుడిగా మార్చబడును కాక గనురానేటువంటి స్థితికి వెళ్ళబోతున్నావు. కాబట్టి నువ్వు చిన్న చూపుగా ఉన్నా దేవుడు ఉన్నత స్థానంలో లేపగల దేవుడు మనకు ఉన్నాడు. అర్థమైందా? నిందలు అవమానాలు ఉన్నప్పటికీ కూడా దాని నుంచి దేవుడు ఉన్నత స్థానం మీద ఎప్పుడు. అదేవిధంగా యెషయా ప్రవక్త పెద్ద భక్తుడుగా ఉన్న యెషయా ప్రవక్త 7:14 జ్ఞాపకం చేసుకుందాం. యెషయా భక్తుడు ఏం చెప్పాడో ఆ మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును
ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ప్రభు నామాన్ని బట్టి స్తోత్రం. యెషయా ప్రవక్తించాడు. యెషయా ఏం చెప్తున్నాడు? ఒక అద్భుతం జరగబోతుంది, ఒక మహత్కార్యం జరగబోతుంది, మీలో మరే లోకరక్షకుడు జన్మించబోతున్నాడు, ఒక కన్య మరియ గర్భంలో ఆయన జన్మించబోతున్నాడని యెషయా కూడా ప్రవక్త కూడా ప్రవచించాడు. నిజంగా ప్రవక్తలందరూ కూడా మరి ప్రవచించిన ప్రవక్తలు మీకా గారు, యెషయా గారు ఇద్దరు కూడా లోకరక్షకుడు జన్మించబోతున్నాడు. మరి కాదండి, ఆశ్చర్యమైన కార్యమే కదా. మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఎంత అద్భుతం అండి. భూమి కలుగును గాక అన్నాడు, అంటే ఈ భూమి కలిగిపోయింది. ఆకాశం కలుగును గాక, సూర్య చంద్ర నక్షత్రములు కలుగునుగాక అనే వాక్కుతోనే అద్భుతాలు జరిగిపోయాయి. ఈరోజు కూడా దేవుడితో బలమైన సహవాసం చేసే దైవజనులు ఇది జరుగును గాక అనగా జరిగిపోతున్నాయి. దాంట్లో దేవుడి యొక్క శక్తి ఉండబట్టి జరుగుతుంది. ఎప్పుడైతే దేవుడి శక్తి బయటికి రిలీజ్ అవుతుందో దైవజనుల నుంచి, అప్పుడు మనం కరెక్ట్గా ఉండాలి, హృదయం బాగుండాలి. వాక్యం రిలీజ్ అవుతున్నప్పుడు హృదయం బాగా ఉంటే ఈ వాక్యం ఏంటి హృదయానికి పట్టుకుంటుంది అన్నమాట. హృదయానికి పట్టుకుని హృదయము ఫలిస్తూ 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 రోజుకి మన వృక్షము మన విత్తనం ఎలా ఇస్తే ఫలిస్తూ వస్తుందో అలాగే మన హృదయంలో నుంచి వాక్యం ఫలిస్తూ ఉంటుంది. కానీ ఈ వాక్యాన్ని ఫలించకుండా అపవాది మనకి ఆలోచన ఇస్తూ ఉంటుంది. కూర్చున్నట్టే కూర్చుంటాం కానీ ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. ఎలా ఏంటిదే పరిస్థితి అనే ఆలోచన, ఏదో ఒక ఐముఖ విచారం కలగజేస్తూ ఉంటుంది అపవాది. కాబట్టి మనం ప్రార్థనా మందిరాలు అడుగు పెడుతున్నప్పుడే, ప్రభువా నీ సన్నిధితో నన్ను నింపండి, ప్రభువా నీ సన్నిధి నాకు అవసరం తండ్రి. ఈ దినము నుంచి దైవవర్తమానము ఈ వారం నుంచి వచ్చే వారం వరకు కూడా నా హృదయంలో వాక్యం ఫలించాలయ్యా. మా హృదయంలో ఉండాలంటే సాతాను దొంగిలిస్తుందయ్యా. ఎందుకంటే ఈ భూమి అంతా చీకటితో నింపబడి ఉంది. భూమి ఎలా ఉంది? చీకటితో నింపబడి ఉంది. ఆనాడు గొర్రెల కాపరులు కూడా మరి చూస్తున్నప్పుడు ప్రకాశం అనే వెలుగు ఉంది. అంతకుముందు అంతా చీకటే ఉంది. ఏముంది అక్కడ? అంతా చీకటే ఉంది, వెలుగు లేదు. కానీ మరి ఎప్పుడైతే వెలుగుని చూశారో వారి హృదయంలో సంతోషంతో ఉప్పొంగింది. వారు సంతోషపడి గంతులు వేయగలిగారు. క్రైస్తవులమైన మనం కూడా, ఎందుకంటే మనం ఇప్పుడు సాతానుగా భూమి అంతా కూడా చీకటితో నింపబడి ఉంది. చీకటిలో ఉన్న దాన్ని వెలుగు కలుగుగా కానీ దేవుడు వెలుగు చేశాడు, బాగానే ఉంది. కానీ నాకు ఏమైపోయిందంటే, ఎప్పుడైతే ఏదైనా తోటలో ఆదాం అవ్వ మోసం చేసి మరి ఆ యొక్క ప్రాంతం నుంచి బయటికి వచ్చారో ఏదైనా తోట నుంచి, అప్పుడు మళ్ళీ ఏమైపోయింది? మొత్తము చీకటిమయమైపోయింది, వెలుగు లేదు. అప్పుడు చీకటిలోకి చాలా మంది జనాంగము చీకటిలోకి వెళ్ళిపోయాల్సి వచ్చింది. కాబట్టి మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, చీకటిలోకి ఉన్నటువంటి మనము వెలుగు కొరకు ప్రయాసపడాలి, వెలుగు సంబంధులుగా మారాలి. చీకటి మనలో ఉండడానికి అధికారం లేదు. ఉన్న దాన్ని తొలగించుకోవడానికి మనం ప్రార్థనని బలమైన ఆయుధంగా వాడగలగాలి. ఎప్పుడైతే ప్రార్థన అనేది నువ్వు బలమైన ఆయుధంగా వాడతావో సాతాను గానికి తెలిసిపోతుంది. అబ్బాయి ఇక్కడ ఉంటే లాభం లేదు, ఇక్కడ దేవుడి సన్నిధి ఉంది కాబట్టి మేము ఉండలేమని వాటికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఈమె నిజమైన దేవుని తెలుసుకున్నది. వీళ్ళు దేవుళ్ళో ముద్రించబడ్డారు. ప్రార్థన ఉన్నదంటే దేవుడి ముద్ర నీ మీద ఉన్నట్టే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ప్రార్థన ఉందంటే దేవుడి ముద్రించబడ్డ బిడ్డవు నువ్వు. నీ మీద ఏ సాతానికి అధికారం ఉండదు. ఆ దేవుడి బిడ్డ అనే ముద్ర ఉంటుంది. అందుకే యెషయా గారు అంటున్నాడు, మరి గొప్ప కార్యాలు చేసే, మహత్ కార్యాలు, అద్భుతాలు చేసే దేవుడు మనకు ఉన్నాడు అని మరి యెషయా గారు కూడా ప్రవచించారు. మరి లూకా గ్రంథంలో నుంచి 1:34 లూకా భక్తుడు కూడా, లూకా అనగానే వైద్యుడు, లూకా వైద్య వృత్తిలో ఉన్నవాడు. మరి యేసు ప్రభు మరణించిన తర్వాత కూడా ఆయన చనిపోయాడా లేదా అని హేరోదు పిలిపించినాడు. ఏమన్నట? లూకా అనే పిలిపించాడు. ఎందుకు? వైద్య వృత్తి. ఆయన సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాతనే ఈయన సమాధి దగ్గరికి తీసుకెళ్లారంట మరి ప్రభుని. అంటే చనిపోయిన డెడ్ బాడీని మరి పరీక్ష చేసిన వారు లూకా మరి యేసు ప్రభుకి దగ్గరగా సంబంధం కలిగి ఉండేవాడు. ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన కూడా ఉండేవాడు. కాబట్టి ఇక్కడ లూకా అనేటువంటి మరి భక్తులు, అంటే ప్రవక్త కాదు, మీకా యెషయా మాత్రమే ప్రవక్తలు. లూకా ఏం చేస్తుంటే ఒక సామాన్యమైన మనిషి పక్కనే ఉండేవాడు కాబట్టి, శిష్యుడుగా ఉన్నాడు కాబట్టి ఈయన కూడా ఏం చెప్తుందంటే, లూకా గ్రంథము 1:34 చెప్పుకొని ఒక కీర్తన. హలో చెప్పమ్మా. పురుషుని ఎరిగిన దానిని ఇది ఎలా దూతతో అనగా పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చెను, సర్వోన్నతుని శక్తి మిమ్మల్ని కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చాలు. కాబట్టి లూకా గారు ఏం చెప్తున్నారు? పరిశుద్ధాత్మ ద్వారా శక్తి లేనప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ పొందుకోవడం పెద్ద కష్టం పనేం కాదు.
పరిశుద్ధాత్మ నువ్వు ఇంట్లో కూడా కనిపెట్టి ప్రార్థన చేస్తే, నువ్వు మనసుని, హృదయాన్ని వాక్యం మీద, ప్రార్థన మీద మనసు పెడితే నీ ఇంట్లోనే ఆత్మతోడు ఆయన సర్వాంతయాన్ని దేవుడు అన్నాడు. సృష్టికర్త అంతటా ఉన్నాడు కదా, అంతటా ఉన్నా, అందరితో ఉన్నా అని చెప్పాడు కదా. మరి మన దగ్గరికి ఎందుకు రావట్లేదు? కొంచెం సిస్టర్స్ పరిశుద్ధాత్మతో వాడబడుతుంటే మేము కూడా పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండాలని ఎందుకు ఆశించాలి అంటే, పరిశుద్ధాత్మకి దగ్గరగా ఉండాలి అంటే మనం ప్రార్థనకి ప్రాముఖ్యతనివ్వాలి. ప్రార్థనకి ఎప్పుడైతే ప్రాముఖ్యతనివ్వాలి, మన నిద్రలో ఒకరిలో కూడా ఒకే ప్రభువా నీ సన్నిధి ఏంటని తెలుసుకోవాలని, సంగతి ఏంటో తెలుసుకోవాలని మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఆత్మ నింపుతాను అని మనం బోధాడితే దేవుడు తప్పకుండా పరిశుద్ధాత్మ ఇస్తాడు. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదండి, ఆయన విడిచి ఎడబాసేవాడు కాదండి. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్న ఆత్మానుసారమైనటువంటి వ్యక్తిని నువ్వు వెంబడించినట్లయితే దేవుడు తప్పకుండా పరిశుద్ధాత్మని ఇస్తాడు. మరి కన్య మరియ, ఆమెకి వివాహం కాలేదు, తర్వాత ఏ పురుషుని ఎరగనిది. అలాంటి మరి మరియ దగ్గరికి ఏమొచ్చిందట? పరిశుద్ధాత్మ యొక్క దేవుడు ఆమె దగ్గర కమ్ముకున్నాడు. ఎప్పుడైతే ఆత్మదేవుడు కమ్ముకున్నాడో ఆమె హృదయంలోనికి, ఆమెలో ఒక భయాందోళన, భయం వచ్చేసింది. ఎందుకని భయం వచ్చిందంటే, మరి వాళ్ళ కన్య మరియ మరి వివాహం కాకముందు గర్భం ధరించడం, తర్వాత ప్రధానం కాకముందే జరగడము, పైగా ఈమెకి ఆ భయం కలిగింది. ఎందుకంటే సమాజం నన్ను ఏమంటారో, బయటికి వెళ్తే నన్ను 10 మంది ఏమంటారో, ఒక చెడు స్త్రీగా నన్ను ముద్రిస్తారు కదా అనే ఒక భయాందోళన కలిగి చాలా బాధపడ్డప్పుడు దేవుని యొక్క దూత దిగి చెప్పింది, మరియా నువ్వు భయపడకుము అంటుంది. మరి మనం కూడా అంతే, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత లోకంతో, మన బంధువులతో, మన స్నేహితులతో దూరం కావాలి. కొన్ని పరిస్థితి ఎంత స్నేహం, ఎందుకనే పరిశుద్ధాత్మ ప్రేమతో సహవాసం చేయాలి. దేవుడు నమ్మిన ప్రేమతో సహవాసం చేయాలి. దేవుడు నమ్మిన ప్రేమతో సహవాసం చేస్తే కొంతకాలానికి వాళ్ళంటి లక్షణాలు మనకు కూడా వస్తుంటాయి కదండి. ఇప్పుడు దొంగతో ఏకీభవించుంటే దొంగలు అవుతాడు, అవునా కదా. దొంగ స్నేహం చేశాడు అనుకోండి, కొంతకాలానికి వీడు అదే నేర్చుకుంటాడు. అదేవిధంగా నాయకులతో స్నేహం చేస్తూ నాయకులు అవుతారు, ఒక్కొక్కరు తీరు ఉంటారు. అధికారులతో స్నేహం చేస్తూ అధికారులు ఉంటారు, వాళ్ళ పిల్లలు కూడా అధికారులు అవుతారు, ఇలా ఉంటారు. మరి మనం ఎవరితో స్నేహం చేయాలంటే దైవ పిల్లలతో స్నేహం చేస్తే మనం కూడా దైవికంగా మారిపోతాం. మన పరలోకపు తండ్రి యొక్క స్థానాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. యావత్ ప్రపంచాన్ని సృష్టించిన తండ్రి కుమార్తెలుగా ఉంటాం. మనకి ఏం కొద్దు. దేవుడు అన్నాడు, అధికారులు నాయకులు నీకు లోబడదురు, అధికారులు నాయకులు నీకు లోబడదు అంటాడు. అంటే అధికారం చేసింది ఆయనే, నాయకులను చేసింది ఆయనే. అంత అధికార నాయకులు వాళ్ళే నీకు లోబడి నమస్కరిస్తారని దేవుడు వాక్యం చెప్తుంది. అంత ఘనమైనటువంటి ధన్యత దేవుడు మనకి ఇచ్చాడండి. కాబట్టి సహోదరి సహోదరులారా, మరి నా సమయం చాలా అయిపోయింది కాబట్టి కొంచెం సమయం నాకు ఇచ్చారు. మరి పాస్టర్ గారు మరి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారు. మరి బ్రదర్ కూడా మా ఇంటికి మధ్య వస్తున్నారు, చాలా ప్రేమగల కుటుంబం. మమ్మల్ని నిజంగా ఇంతగా రమ్మని పిలిచి ప్రేరేపించి మరి ఫస్ట్గా ఒంగోలు ప్రాంతానికి వచ్చాక మేము ఫస్ట్గా బ్రదరే మనకి చిన్న బోర్డు ద్వారా, చిన్న కార్యక్రమం ద్వారా, చిన్న గుడిక ద్వారా పరిచయం చేశారు. మరొకసారి మన యొక్క అవకాశం ఇచ్చిన కాబట్టి మీరందరూ కూడా దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తగా, బలమైన దేవుడుగా మనకు ఉన్నాడు. కాబట్టి ప్రతి నిత్యం, ప్రతి ఈ వారం నుంచి వచ్చే వారం కూడా మనకి ఇచ్చే ప్రతి వర్తమానాన్ని కూడా మీ హృదయంలో ఫలించులాగా ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుని మరి మన మధ్యలో అమ్మగారికి, స్థానిక సంఘ పాస్టర్ గారికి, అమ్మగారికి అప్పగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరి తరలా వచ్చినట్టయితే చేతులు పైకెత్తుదాం. పరిశుద్ధాత్మ దేవ, అందరూ కూడా చేతులు పైకెత్తాలి. ఆత్మదేవుడా, ఈ రోజు మా హృదయాన్ని పట్టుకొని ప్రభువా అడుగుదాం. ఈ యొక్క సంవత్సరం చివరి రోజుల్లో ఉన్నామయ్యా తండ్రి, 3వ సంవత్సరం అడుగు పెడుతుండగా మా చరిత్రనే మార్చబడదు గాక. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలని ప్రార్థన చేస్తున్నాం. క్రిస్మస్ సందర్భంగా ఆత్మని పొందుకునే వారిగా మార్చబడదు గాక, చరిత్రనే మారదు గాక. ప్రభువా భూమి వాళ్ళ ఏ చీకటి ప్రభావాన్ని విడిచిపోయేస్తున్నామో బంధకాలు తెగిపోవాలి గాక. హృదయాన్ని పీడిస్తున్న ఆత్మ ఎదగలేకపోతున్న బాధతో ఉన్నటువంటి సహోదరుడు పరిశుద్ధాత్మ నేను కమగడు గాక, విడిచిపోయేస్తున్నామో ఆలోచన నుంచి, తలంపుల నుంచి విడిచిపోవుడు గాక. విడుదల, స్వస్థత కలుగును గాక, ఇప్పుడే కలుగును గాక. యేసు నామములో ప్రార్థన చేస్తుండగా నాయన మీ సన్నిధి ప్రతి ఒక్కరి మీద ఉంచాలి. ప్రతి ఒక్కరిని దైనికంగా మీరు దర్శించమని, కళ్ళ ద్వారా దర్శనంలో రాత్రిని దర్శించి మాట్లాడమని. అయ్యా సాయంకాలం జరగబోతున్న సెమీ క్రిస్మస్ ని బలంగా జరిగించండి. రాబోతున్న దైవజనులని బలంగా వాడుకోండి తండ్రి. ఈ వర్తమానానికి అవకాశం ఇచ్చినటువంటి నాయన ఆ పాస్టర్ గారిని బట్టి, అమ్మగారిని బట్టి వందనాలు అయ్యా. నిరమ్మగారిని, ఇలియా పాస్టర్ గారిని అయ్యా, వారి కుటుంబంలో కుమార్తెని గర్భఫలంలో అల్లుడిని బట్టి అయ్యా కుమారులందరినీ దీవించి ఆస్వాదించండి నాయన. సంఘంలో ప్రతి విడిని ఆస్వాదించండి అయ్యా. ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రతి కుటుంబానికి మీరు తోడుగా ఉండండి అయ్యా. నన్ను, నా కుటుంబాన్ని బట్టి, నా సాగు బట్టి, మా పాపను బట్టి మాకు తోడుగా ఉండి సహాయం దయచేయమని, అన్ని విషయాలు మీరు తోడుగా ఉండమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
అందరికీ వందనాలు సార్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్.